అబ్బా ఏంటన్నా అబ్బా ఏంటన్నా ఇంత బాగా చేసావు హెయిర్ స్టైల్. అన్న ఈ హెయిర్ స్టైల్ మాత్రం పోదుగా. నువ్వు పోతావు కానీ ఆ హెయిర్ స్టైల్ పోదు. ఏ ఆపన్నా, ఇంకెంత స్ప్రే కొడతావు? ఇంకా కటింగ్ స్టార్ట్ చేయి. అన్నా ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది, చిన్న ఘాటు కూడా పడకుండా షేవింగ్ చేయవా? అన్నా లైట్ గా కట్ చేయి. ఏంటంటే ఇది గుండు చేసావు? నువ్వే కదా తమ్ముడు లైట్ గా చేయమన్నావు. నేను చెప్పింది లైట్ గా కట్ చేయమని, లైట్ గా ఉంచమని కాదు. సరిగ్గా చెప్పాలి కదా తమ్ముడు. సర్లే గడ్డమైన లైట్ గా ట్రిమ్ చేయి. పుచ్చుకి తల తిప్పొద్దు తమ్ముడు, అలాగే ఉంచు. అరే తల తిప్పొద్దన్నాగా తమ్ముడు. ఫోన్ వచ్చిందని తిప్పానన్నా, ఇంకా తిప్పనులే. అరే ఇప్పుడే చెప్పాక తమ్ముడు తల తిప్పొద్దని. నన్ను తిప్పానన్నా, ఇంకా తిప్పనులే. ఈగొచ్చి చెవులో దూరిందని తిప్పానన్నా, ఇంకా తిప్పనులే. తల తిప్పకూడదు. వామ్మో పులి, ఏంటి పులి? ఇంకా తిప్పనులే. ఈసారి నిజంగా పులి వచ్చిందా? పారిపో. అన్నా నువ్వు నన్ను ఒకసారి మోసం చేయగలవు. తల తిప్పనులే కానీ రాను. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. అడవి నుంచి తప్పించుకున్న ఒక పెద్ద పులి దగ్గరలో ఉన్న సెలూన్ కి వెళ్ళినట్టు సమాచారం వచ్చింది. చెప్పాగారా తల తిప్పొద్దని. ట్రిమ్మరా సిజర్ తోనే చేయండి. నీ కటింగ్ అయిపోయింది తమ్ముడు. మొహం మీద మచ్చలు ఉన్నట్టున్నాయిగా, ఫేషియల్ చేయించుకో తగ్గిపోతాయి. ఇప్పుడు వద్దులే అన్న, తర్వాత చేపించుకుంటా. 2000 తమ్ముడు చేయించుకో. వద్దులే అన్న, నెక్స్ట్ టైం చేపించుకుంటా. పోనీ గోల్డ్ బ్యాగ్ అయినా అదైతే 1000 రూపాయలే. చెప్పాగా అన్న వద్దని, నేను వెళ్తున్నా. ఏ తమ్ముడు ఆగు, ఫేషియల్ చేయించుకో. నీకు దండం పెడతా, వదిలే అన్న. మొహం తల మెరిసిపోయింది తమ్ముడు, ఫేషియల్ చేయించుకో. ఎందుకన్నా సాగు కొడతావు? నేను వద్దని చెప్పాగా. అమ్మాయిలు పడతారు తమ్ముడు, ఫేషియల్ చేయించుకో. వద్దన్నా. కొంచెం నీ హెల్త్ గురించి ఆలోచించు తమ్ముడు, ఫేషియల్ చేయించుకో. తమ్ముడు నీకు ఎవరంటే బాగా ఇష్టం తమ్ముడు? ఇప్పుడు ఎందుకన్నా? చెప్పు తమ్ముడు. మా అమ్మ అంటే ఇష్టం. నువ్వు ఫేషియల్ చేయించుకోపోతే మీ అమ్మ మీద ఒట్టే. ఇంకెంతసేపు అన్నా? ఇదిగో అయిపోయింది తమ్ముడు. ఏంటమ్మో ఇలా చేసావు? అమ్మ ఇంకా చచ్చిన తమ్ముడు పెడిక్యూర్ కూడా చేయించుకో, లైఫ్ బాగుంటుంది. హలో చెప్పవే. ఏమండి ఏం కూర చేయమంటారు? చికెన్ కూర వండు. ఇష్టం ఉంటే తిను, లేకపోతే లేదు. మరి ఆ మాత్రం దాన్ని నాకెందుకు ఫోన్ చేసావే? ఈడేంటి నా పీక మీద కత్తి పెట్టి సీరియస్ అవుతాడు? నీకు 1,00,000 సార్లు చెప్పాను నేను పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని. ఇవాళ నా పీకోస్ వస్తాడు. ఎందుకైనా నీ ఇలా టార్చర్ చేస్తున్నావు? ఒక్కసారిగా చంపేవే నన్ను. దేవుడా నన్ను చంపకుండా చూసుకో దేవుడా, ప్లీజ్. నీ పీక కోసేస్తా. అన్నా నీది టచ్ అవుతుంది. మరి చేతులు టచ్ చేయకుండా ఎలా చేయాలి బాబు? నీ తమ్ముడు టచ్ అవుతుంది. సారీ బాబు. పర్లేదు, ఆపుకోలేకపోతున్నా. అన్నా కటింగ్ చేయాలి. తమ్ముడు ఒక 5 నిమిషాలు కూర్చో, ఈ నవ్వంగానే చేస్తా. సర్లే అన్న, తొందరగా కానీ. అయిపోయింది రా తమ్ముడు. ఏంటన్నా అన్ని కూర్చోబెట్టావు? ఆడిప్పుడేగా వచ్చింది, నేను ఆడకన్నా ముందు వచ్చా. తమ్ముడు ఇతను పొద్దున్నే వచ్చాడు, ఎక్కువ మంది జనాలు ఉన్నారని ఇంటికి వెళ్ళాడు. ఇదిగో మళ్ళీ ఇప్పుడే వచ్చాడు. కాబట్టి అకార్డింగ్ టు సెల్యూన్ లా ఆఫ్ మోషన్ నీకన్నా ఇతనే ముందు వచ్చాడు. ఇతను నవ్వంగానే నీకే చేస్తా. ఒక 5 నిమిషాలు కూర్చో. ఈడెవడన్నా మళ్ళీ? తమ్ముడు ఈయన 2 రోజుల ముందే నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు. అకార్డింగ్ టు సెల్యూన్ లా ఆఫ్ మోషన్. చాలా సేపు అయిందన్నా, ముందు నాకు చేసి పంపించే అన్న. ఒక 5 నిమిషాలు కూర్చో తమ్ముడు, ఈ నవ్వంగానే చేసేస్తా. ఒక 5 నిమిషాలు కూర్చో, ఈ నవ్వంగానే చేస్తా. ఒక 5 నిమిషాలు కూర్చో, ఈ నవ్వంగానే చేస్తా. 5 నిమిషాలు కూర్చో, ఈ నవ్వంగానే చేస్తా.
నిమిషాలు కూర్చోయింది అందరిది అయిపోయింది ఇంకొచ్చే తమ్ముడు